నామమునకు ఘనత కలుగునుగాక. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వాక్యం మనం చదువుకుంటున్నాం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదము. ప్రియమైనటువంటి దేవులారా, ప్రభు రాకడయందు మనం ఆయన యందు నిలిచి ఉండి ఆయన చేరుకునేదానికి యోహాన్ భక్తుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకు ప్రభు చిత్తమైతే మనం ఆయనలో నిలిచి ఉండడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అయితే మనం ఏం చేయాలి అని మనం అడిగితే, ఆయన్ని వాక్యానుసారమైన జీవితం జీవించుటే ఆయన చిత్తానుసారమైన జీవితం అని మనం తెలుసుకోవాలి. ఆయన వాక్యానుసారమైన జీవితం మనం జీవిస్తున్నామా లేదా అనేది మనం గమనించుకోవాలి. సమరయ స్త్రీతో మాట్లాడినటువంటి ప్రభు ఏం చెప్పాడంటే, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలేను అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నికోదేముతో మాట్లాడినటువంటి ప్రభు, ఒకడు క్రొత్తగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అని చెప్తున్నారు. క్రొత్తగా జన్మించడం అనగా ఒకడు మారు మనసు నిమిత్తం నీళ్లలో బాప్టిసము, వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం పొంది దేవునిలో జీవించుట అనేది మనం గమనించుకుంటున్నాము. పరిశుద్ధాత్మలో జీవించినప్పుడు ప్రియమైనటువంటి దేవునిలారా, మరి హృదయాలు మనసు మారి దేవునికి అంగీకారమైన జీవితం మనకు కలుగుతుంది. మరి మనం గమనించినట్లయితే వారు 3.5 సంవత్సరంలో యేసు ప్రభుతో సహవాసం కలిగి ఉన్నారు, పరిచర్లో ఉన్నారు. అయినప్పటికీ ఆయన మరణించి తిరిగి పునరుత్థానుడై లేచిన తర్వాత వారితో చెప్తున్నాడు, మీరు పట్టణంలో లూకాసు వార్త 24:49 మనం గమనిస్తే, మీరు పట్టణంలో నిలిచి ఉండి నా తండ్రి వలన విన్న వాగ్దానం పొందు వరకు మీరు పట్టణంలో నిలిచిండి శక్తి పొందిన తర్వాతనే మీరు పరిచర్కి వెళ్ళాలని వారిని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన హెచ్చరిక మేరకు వాళ్ళు ఆయన పునరుత్థానుడై వెళ్ళిన తర్వాత ఆయన పునరుత్థానుడై పరలోక అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వాక్యంలో కూడా ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏమిటంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు గనుక మీరు యెరూషలేములో సమరయ యూదయ దేశం అంతటను నాకు సాక్షులై ఉందురు అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన పునరుత్థానుడై వెళ్ళిన తర్వాత వీరు పట్టణంలోనికి వెళ్ళి ఏక మనసు గలవారై వారు నివసించిన మేడగదిలోనికి వెళ్ళి ఏక మనసు గలవారై ఎడదెగక 10 దినములు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పెంతెకొస్తు అను పండుగ దినమున వారు ఏకముగా కూడి ఉన్న చోట దేవుని యొక్క శక్తి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, వాళ్ళు ప్రార్థన చేయించుండగా దేవుని మహిమ వాళ్ళ మధ్యలోకి దిగి వచ్చింది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉండిన ఇళ్ళందరూ నిండెను. వారికి అగ్ని నాలుకలు విభావించబడి వారి ఒక్కొక్కరి మీద వాలగా వారిలో ప్రతి ఒక్కరూ దేవుని శక్తి పొందిన వారై వారికి దేవుడు అనుగ్రహించిన శక్తి కొలిది అన్ని భాషలో వారు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత వారు వెళ్ళి సువార్త ప్రకటించిరి. దేవుని శక్తిని పొందిన వారు ధైర్యంతో దేవుని గురించి సువార్త ప్రకటిస్తూ సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మిగిలిన వారు దేవుని నామార్థంగా వారు జీవిస్తూ మరి హతసాక్షులైనట్టుగా చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, దేవుడు చెప్పిన ప్రకారంగా దేవుని బిడ్డలు దేవునిలో నిలిచి ఉన్నప్పుడు ఆయన యొద్ద నుంచి ఆయన ఆత్మబలం పొందుకునేదానికి సర్వలోకమునకు వెళ్ళి సాక్షులుగా ఉండేదానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి చేతనే ఈ కార్యములన్నీ మనం చేయగలము. అది ఎవరైతే ఇంకను దేవుని ఆత్మ అభిషేకం పొందుకొనలేదో, దేవుని శక్తిని పొందుకోలేదో వారు దేవుని సన్నిధిలో మొరబెట్టి పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారై దేవునికి సాక్షార్థంగా లోకంలో జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాంటి ఆత్మీయ అనుభవం కొరకు ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, అంత్య దినముల యందు అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన ప్రభు, ఈ దినాల్లో అనేకులు దేవుని శక్తిని పొందుకుంటున్నట్టుగా మేము గమనిస్తున్నాం. ప్రభువా, మేము కూడా నీ ఆత్మశక్తిని పొందుకున్న వారమై నిన్ను గురించి నీ యొక్క జీవితాన్ని గురించి అనేకులకు సాక్ష్యం ఇచ్చుటకును నాయన నీకు స్తోత్రం, నీకు సాక్షార్థంగా మేము జీవించుటకును మాకు సహాయం చేయమని, అవసరమైతే నీ కొరకు హతసాక్షులు ఉన్నట్లుగా కూడా మాకు ధైర్యం దయచేయమని యేసుక్రీస్తు పుణ్య నామనాది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.